ఏపీలో ఎండల తీవ్రత ఎలా ఉంది అని తెలియజేయడానికి నెల్లూరు నుంచి మహేష్ అయితే అందుబాటులో ఉన్నారు. మహేష్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎండల తీవ్రత ఎలా ఉంది? యామిని నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా చూస్తే గతంలో 34-35 హైయెస్ట్ డిగ్రీల సెల్సియస్ నమోదయ్యేది. కానీ ఈ రోజున కనిష్ట ఉష్ణోగ్రతలే 34-35 నమోదవుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఒక్కరోజే దాదాపు 2వ తేదీ అయితే ఈ నెల 42.6 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం జరిగింది. 3వ తేదీ అయితే ఏకంగా 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది అత్యధికంగా. అత్యల్పంగా 26.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం జరిగింది. మొత్తం మీద నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ఈ ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావాలంటేనే పగటి వేళల్లో భయపడిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. గతంలో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ చలివేంద్రాలు, మజ్జిగ వేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవి, కానీ ఎక్కడ కూడా పరిస్థితి లేదు. అట్లీస్ట్ కనీసం అధికారులైనా సరే ఈ ఎన్జీ వాళ్ళందరినీ పిలిచి దీనికోసం ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది, కానీ అది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రుల్లో అయితే చిన్న బిడ్డలు వాళ్ళు పడే ఇబ్బందులు అయితే అన్నీ కావు. వేసవి కాలం, మరోవైపు కరెంటు ఉక్కపోత తీవ్రంగా ఉంది చాలా. అయినా కూడా కరెంటు పోయినప్పుడు వెంటనే జనరేటర్లో ఆయిల్ లేదని జనరేటర్లు వేయకపోవటం, ఇలా చాలా నరకం అనిపిస్తున్నారు ప్రసూతి ఆసుపత్రుల్లో అయితే. చాలా మొత్తం మీద ఎవరిని కదిలించినా కూడా వృద్ధుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో రాజకీయం చేయడంతో ఈ మండు టెండర్లో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు. ఎన్నికల ప్రచారాలు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. వాటిలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఎండ తీవ్రతకి వడదెబ్బకి గురవుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి.